హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మూర్తిమత్వం సంబంధించి, పర్సనాలిటీకి సంబంధించి, వాటికి సంబంధించిన నిర్వచనాలు, ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం నిర్వచనాలు, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక అనౌన్స్మెంట్ అండి. డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి. ఇందులో మీకు 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా, ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కోర్స్ అనేది చూడండి. నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే, మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ. ఇంగ్లీష్లో పర్సనాలిటీ అని అంటారు. మూర్తిమత్వం. ఈ పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ పదం పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే అర్థం ముసుగు అని అర్థం, ముసుగు. ఓకేనా. నెక్స్ట్, వీటికి సంబంధించి, ఈ పర్సనాలిటీకి సంబంధించి, మూర్తిమత్వానికి సంబంధించి వివిధ రకాల నిర్వచనాలు ఉంటాయి. ఒక్కొక్కరి అభిప్రాయం ప్రకారం ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఒక్కొక్కరి అభిప్రాయం ఎలా ఉంది నిర్వచనాలు. మొదటిది కాటిల్ ప్రకారం నిర్వచనం. కాటిల్ ప్రకారం మూర్తిమత్వం నిర్వచనం ఏంటి? ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుర్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం. ప్రాగుర్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేది కీవర్డ్. ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అనేది కీవర్డ్. ఇక్కడ కాటిల్ అభిప్రాయం ప్రకారం. ఇక్కడ ట్రిక్ చూడండి. ఇక్కడ ఈ కలర్తో పెట్టింది, ఇక్కడ ఈ కలర్తో పెట్టింది. మీరు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ కలర్తో పెట్టామో ఆ కలర్తోటే మీకు కీవర్డ్స్ ఉంటాయి. జాగ్రత్తగా. కాటిల్ ప్రకారం ఇక్కడ కాటిల్ అంటే కఠినాత్ముడు. కఠినాత్ముడు అని గుర్తుపెట్టుకోవాలి. కాటిల్. ఓకేనా. ఒక కఠినాత్ముడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. ఓకే. ఒక కఠినాత్ముడి ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఓకేనా. ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే వాడు కఠినాత్ముడు కాబట్టి. ఇక్కడ కటి అంటే కాటిల్, కఠినాత్ముడు కాటిల్. ఇలా లింక్ చేసుకోవాలి. ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు అంటే ఇక్కడ కీవర్డ్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుర్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం. ఓకేనా. కాటిల్ ప్రకారం నిర్వచనం. నెక్స్ట్, కాంటర్ ప్రకారం నిర్వచనం. కాంటర్ ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తాన్నే మూర్తిమత్వం అంటున్నాడు. అతని మూర్తిమత్వం అని చెప్తున్నాడు. ఎవరు? కాంటర్. ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తమే మూర్తిమత్వం అని అంటున్నాడు. ఇక చూడండి, కాంటర్ అంటే మీకు ఎలా ఉంటుంది పేరు? కాంటర్ అంటే కౌంటర్లా ఉంది పేరు. కౌంటర్ సిమిలర్గా ఉంటుంది. చూడండి, సేమ్ ఇదే కలర్ తోటి పెట్టాను. అంటే ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ మీరు డీకోడ్ చేసుకోవాలి. కోడ్ అనేది సేమ్ కలర్ తోటి ఉన్నవి. ఓకేనా. కాంటర్ అంటే కౌంటర్. ఇక్కడ ట్రిక్ చూడండి. ఒక వ్యక్తి చర్యకు మరొక వ్యక్తి, ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఒక చర్య చేశాడంటే మరొక వ్యక్తి దానికి ప్రతిచర్యగా ఏదో ఒకటి చేస్తాడు. ఓకేనా. చర్యకు ప్రతిచర్య కాబట్టి ఒక వ్యక్తి ఒకరికి కౌంటర్ వేశాడు, మరొక వ్యక్తి దానికి ఇంకో కౌంటర్ ఇస్తాడు. ఓకేనా. ఒక వ్యక్తి చర్యకు మరొక వ్యక్తి ప్రతిచర్య అంటే కౌంటర్, చర్యకు ప్రతిచర్య ఒక కౌంటర్ ఇస్తాడు. కాబట్టి దీని ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఏదైనా చర్య చేస్తే మరొక వ్యక్తి ప్రతిచర్య కౌంటర్ ఇస్తాడు. ప్రతిచర్యగా అంటే ఇక్కడ కీవర్డ్ ప్రతిచర్యల మొత్తం, వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం. కౌంటర్ ఇస్తాడు అంటే కౌంటర్ అంటే ఇక్కడ కాంటర్ ప్రకారం నిర్వచనం. నెక్స్ట్, జేఎఫ్ బ్రౌన్ ప్రకారం నిర్వచనం. జేఎఫ్ బ్రౌన్. మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తి ఒక లక్షణాంశాల గుణాత్మక నమూనా. బ్రౌన్ ప్రకారం మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. ఇక్కడ కీవర్డ్స్. ఓకేనా. బ్రౌన్ ప్రకారం. బ్రెడ్ ఉంటుంది. నార్మల్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిది. బ్రెడ్ ప్రకారం చూద్దాం. ఇక్కడ బ్రెడ్ నార్మల్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిది. బ్రౌన్ అంటే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ మంచి లక్షణాలు ఉంటాయి. బ్రౌన్ బ్రెడ్లో మంచి లక్షణాలు. ఇక్కడ
బ్రెడ్ ప్రకారం చూసుకోండి, మంచి లక్షణాలు ఉంటాయి. అంటే నార్మల్ బ్రెడ్ కన్నా మంచి లక్షణాలు ఉంటాయి. బెస్ట్ బ్రెడ్ అంటే కొంచెం పోషకాలు ఎక్కువ ఉంటాయి. బెస్ట్ అంటే ఇక్కడ పోషకాలు అంటే ఇక్కడ గుణాత్మకంగా, బెస్ట్ అంటే ఇక్కడ గుణాత్మకంగా. బెస్ట్ అని ఎవరిని అంటారు? మంచి గుణవంతుని బెస్ట్ అంటారు. కాబట్టి ఈ బ్రౌన్ బ్రెడ్ అనేది బెస్ట్, గుణాత్మకంగా మంచిది, మంచి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ లక్షణాలు వచ్చింది, గుణాత్మకంగా కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ కీవర్డ్స్ చూడండి, లక్షణాంశాల గుణాత్మక నమూనా. ఏంటిది? బ్రౌన్ బ్రెడ్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. బ్రౌన్ అంటే ఇక్కడ జేఎఫ్ బ్రౌన్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రౌన్ ప్రకారం నిర్వచనం. నెక్స్ట్ జీడబ్ల్యూ ఆల్ఫోర్డ్ జీడబ్ల్యూ ఆల్ఫోర్డ్ ప్రకారం నిర్వచనం. ఒక వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేక సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అంటారు. మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమునే మూర్తిమత్వం అని అంటారు. అది ఎవరి ప్రకారం? ఆల్ఫోర్డ్ ప్రకారం నిర్వచనం. ఆల్ ఈజ్ వెల్. ఓకేనా? ఆల్ అంటే ఇక్కడ ఆల్ఫోర్డ్ ప్రకారం ఆల్ అంటే ఆల్ ఈజ్ వెల్. ఆల్ అని వచ్చిందంటే ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి. ఎప్పుడు? మానసికంగా బాగుండాలి, భౌతికంగా కూడా బాగుండాలి. అప్పుడు ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు? మానసికంగా భౌతికంగా. ఇక్కడ మానసికంగా భౌతికంగా కీవర్డ్స్. పరిసరాలు కూడా బాగుండాలి. ఎప్పుడు ఆల్ ఈజ్ వెల్, ఎప్పుడు మంచి జరుగుతుంది? మానసికంగా బాగుండాలి, భౌతికంగా బాగుండాలి, చుట్టూ పరిసరాలు కూడా బాగుండాలి. అప్పుడు ఆల్ ఈజ్ వెల్. ఆల్ అంటే ఇక్కడ ఆల్ఫోర్డ్. ఓకేనా? ఆల్ అంటే ఆల్ఫోర్డ్, ఆల్ ఈజ్ వెల్, అంతా మంచిగా జరుగుతుంది. అప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ అనగానే ఆల్ఫోర్డ్ అనగా ఆల్ అంటే ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడు మానసికంగా భౌతికంగా బాగుంటుంది, పరిసరాలు కూడా బాగుంటుంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూ బర్జెస్ ప్రకారం నిర్వచనం, మూర్తిమత్వం నిర్వచనం. బర్జెస్ ప్రకారం ఒక వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యతనే మూర్తిమత్వం అని అంటున్నాడు బర్జెస్. ఓకేనా? వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం సంఘంలో. ఇక్కడ సంఘంలో అనేది కీవర్డ్, హోదా అనేది కీవర్డ్. బర్జెస్ ప్రకారం నిర్వచనం. బర్జెస్ అనే పదము మనకి ఎలా ఉంది? బర్జెస్ అనే పేరినగానే బడ్జెట్ సిమిలర్గా ఉన్నాయి. బడ్జెట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రిక్ చూడండి. సంఘంలో హోదా ఉండాలంటే, ఎవరికైనా సంఘంలో హోదా ఉండాలంటే ఎంతో కొంత బడ్జెట్ అంటే ఇక్కడ మనీ, ఎంతో కొంత మనీ ఉండాలి. మనీ ఉన్న వాళ్ళకి కొంచెం హోదా, రెస్పెక్ట్, సంఘంలో రెస్పెక్ట్ ఉంటుంది. హోదా అంటే ఇక్కడ రెస్పెక్ట్, సంఘంలో హోదా, మంచి హోదా ఉంటుంది, రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, సంఘంలో హోదా అంటే ఇక్కడ సంఘంలో పదం కీవర్డ్ వచ్చింది, హోదా కూడా ఉంది. ఒక వ్యక్తి నివసించే సంఘంలో అదేవిధంగా వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం. బర్జెస్ నిర్వచనం ప్రకారం ఎంతో కొంత బడ్జెట్ అంటే అమౌంట్ ఉన్నవాళ్ళు, అంటే మనీ ఉన్న వాళ్ళకి. ఇలా ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ లెవిన్ ప్రకారం మూర్తిమత్వ నిర్వచనం చూడండి. లెవిన్ ప్రకారం ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థే మూర్తిమత్వం అని అంటున్నాడు లెవిన్. సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థే మూర్తిమత్వం. లెవిన్ ప్రకారం నిర్వచనం. విన్. ఓకేనా? విన్ అనేది ఇక్కడ కీవర్డ్. విన్ అంటే విజయాన్ని సంపూర్ణమైన విజయం అని అంటారు. విజయం సాధించిన వాళ్ళు సంపూర్ణమైన విజయం సాధించారు అని అంటారు. విజయం సాధించిన వాళ్ళు ఎవరైనా సంపూర్ణమైన విజయం సాధించారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ సంపూర్ణమైన అనేది ఇక్కడ కీవర్డ్. ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థనే మూర్తిమత్వం అని ఎవరన్నారు? విన్ అన్నాడు. విన్ అంటే సంపూర్ణమైన విన్ అంటే సంపూర్ణమైన విజయం. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మనకి ఈ కీవర్డ్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్యారిస్ ప్రకారం నిర్వచనం. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని ఫ్యారిస్ ప్రకారం నిర్వచనం, మూర్తిమత్వ నిర్వచనం. ఇక్కడ చూడండి, సంస్కృతి అనేది కీవర్డ్. సంస్కృతి, కల్చర్. ఫ్యారిస్ అంటే ఇక్కడ చూడండి, ఫారిన్ కల్చర్. మన భారత సంస్కృతి అనేది గొప్పది. ఎవరికన్నా ఫారెన్ కల్చర్ కన్నా మన ఇండియన్ కల్చర్ అనేది గొప్పది. ఓకేనా? ఇక్కడ ఫారెన్ కల్చర్,
ఫారెన్ కల్చర్ అనే పదం ద్వారా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫారెన్ కల్చర్, ప్యారిస్ ఫారెన్, ప్యారిస్ ఫారెన్. ఓకేనా? ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కల్చర్, కల్చర్ అంటే సంస్కృతి. ఇలా లింక్ చేసుకోవాలి, సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్, వాట్సన్ ప్రకారం మూర్తిమత్వ నిర్వచనం: దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం. దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయం వాట్సన్ ప్రకారం నిర్వచనం. ఇక్కడ కీవర్డ్స్ వాస్తవ పరిశీలన, అదేవిధంగా క్రియాత్మక శక్తుల సముదాయం. వాట్సన్ అంటే మీకు ఏ పదంలో ఉంది? వాట్సన్, వాట్సప్, వాట్సన్, వాట్సప్. ఇక్కడ వాట్సాప్లో లింక్ చేసుకుంటే వాట్సాప్లో చూడండి, వాస్తవంగా మీరు పరిశీలిస్తే, వాట్సాప్లో వాస్తవంగా మీరు పరిశీలిస్తే, ఇక్కడ వాస్తవ పరిశీలన వచ్చిందా? వాస్తవంగా పరిశీలిస్తే ఎన్నో రకాల యాక్టివ్ గ్రూప్స్ ఉంటాయి. వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, స్టడీ గ్రూప్స్ కానీ, ఎన్నో రకాల ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ, ఎన్నో రకాల యాక్టివ్ గ్రూప్స్ ఉంటాయి. యాక్టివ్ గ్రూప్స్ అంటే, యాక్టివ్ అంటే ఏంటి తెలుగులో? క్రియాత్మకం, క్రియాత్మకంగా. యాక్టివ్ అంటే క్రియాత్మకంగా. ఓకేనా? గ్రూప్స్ అంటే సముదాయం, గ్రూప్స్ అంటే సముదాయం, క్రియాత్మకంగా పనిచేసే శక్తుల సముదాయం. ఓకేనా? శక్తుల సముదాయం యాక్టివ్ గ్రూప్స్ అంటే. ఇలా లింక్ చేసుకోవాలి. వాట్సాప్లో వాస్తవంగా పరిశీలిస్తే అంటే వాస్తవ పరిశీలన, ఎన్నో యాక్టివ్ గ్రూప్స్ అంటే, యాక్టివ్ అంటే క్రియాత్మకంగా, గ్రూప్స్ అంటే సముదాయం, ఈ పేర్లోనే ఉన్నాయి. ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా మీకు ఎవరెవరి అభిప్రాయం ప్రకారం ఈ మూర్తిమత్వ నిర్వచనాలు ఎలా ఉన్నాయనేది ఈజీగా ఐడెంటిఫై చేసి మీరు సింపుల్గా గుర్తుపెట్టగలుగుతారు. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినవారంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నారంటే యాప్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ అనేది కనిపిస్తుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది చూడండి. ఇందులో మీకు కంప్లీట్గా 100% ట్రిక్స్తో, ప్రతి ఒక్క వీడియో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైనా నచ్చిన వారు ఉంటే కోర్స్ అనేది తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.